నమస్కారం. రండి, ఈరోజు మనమొక ఆసక్తికరమైన ప్రయాణానికి వెళుదాం. అదేంటంటే, తెలంగాణలో జర్నలిజం ఎలా పుట్టింది, ఎలా పెరిగింది అనే కథ. నిజాం పాలనలో ఎన్నో ఆంక్షల మధ్య కొందరు ధైర్యవంతులు పత్రికల్ని ఎలా మొదలుపెట్టారు, ఆ మార్గదర్శకులు ఎవరు, వాళ్ళ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదట అచ్చుయంత్రాలు మన ప్రాంతానికి ఎలా వచ్చాయో చూద్దాం. తర్వాత అసలు మొదటి తెలుగు పత్రిక ఏది అనే దానిపై ఉన్న చర్చను తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ రంగంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్లు, చివరగా వాళ్లు మనకు అందించిన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు, వార్తాపత్రికలు రావాలంటే ముందుగా అచ్చుయంత్రాలు అంటే ప్రింటింగ్ ప్రెస్లు ఉండాలి కదా. అందుకే మన కథ కూడా అక్కడ నుంచే మొదలవుతుంది. అసలు హైదరాబాద్ రాజ్యంలోకి ఆ టెక్నాలజీ ఎలా అడుగుపెట్టింది? ఇప్పుడు చూడండి, పత్రికలు అనేవి మొదలవడానికి చాలా ముందే 1870లలో వనపర్తి, గద్వాల లాంటి సంస్థానాల పాలకులు ఈ ప్రాంతంలో మొదటి అచ్చు యంత్రాలను స్థాపించారు. ఇవి కేవలం మెషీన్లు కాదు, భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద మార్పుకు ఇవి పునాదిరాళ్లు అన్నమాట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, తెలంగాణలో జర్నలిజం మొదలైంది తెలుగుతో కాదు. మొట్టమొదట ఉర్దూలో, ఆ తర్వాత ఇంగ్లీష్లో, పర్షియన్ భాషల్లో పత్రికలొచ్చాయి. ఇది ఆనాటి హైదరాబాద్ బహుభాషా సంస్కృతికి ఒక మంచి ఉదాహరణ. సరే, వేరే భాషల్లో పత్రికలొచ్చాయి, మరి మన తెలుగు సంగతేంటి? తొలి తెలుగు పత్రిక ఎప్పుడొచ్చింది? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది, ఒక పెద్ద చారిత్రక చర్చ. అసలు తెలంగాణలో మొట్టమొదటి తెలుగు న్యూస్ పేపర్ ఏది? ఈ ప్రశ్నకు స్ట్రెయిట్ ఆన్సర్ లేదు, ఎందుకంటే చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. రెండు పత్రికలు ఈ టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. అవేంతో చూద్దాం. ఈ చర్చకు కారణం ఇదే. ఒకవైపు 1886 నాటి సేద్యచంద్రిక, ఇది పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పత్రిక. ఇంకోవైపు 1913లో వచ్చిన హితబోధిని, ఇది ప్రజల సమస్యల గురించి, రాజకీయాల గురించి మాట్లాడిన పత్రిక. సో దేన్ని మనం తొలి వార్తాపత్రికగా పరిగణించాలి? ఇక్కడే చర్చంతా. అయితే ఆ తొలి పత్రిక ఏది అనే చర్చను కాసేపు పక్కన పెడితే, ఒక విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. తెలంగాణలో వచ్చిన మొట్టమొదటి తెలుగు దినపత్రిక అంటే డైలీ న్యూస్ పేపర్ మాత్రం దినవర్తమాన్. ఈ పత్రికలు వాటంతట అవే పుట్టలేదు. వాటి వెనుక కొందరు గొప్ప వ్యక్తులు, సంస్కర్తలు ఉన్నారు. ఆ శకానికి గొంతుకగా నిలిచిన ఆ మార్గదర్శకుల్లో కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది మౌల్వీ మోహిబ్ హుస్సేన్ గురించి. ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే, ఆయన్ని హైదరాబాద్ జర్నలిజం పితామహుడు అని, తెలంగాణ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని కూడా పిలుస్తారు. ఆయన కేవలం ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఒక గొప్ప సంఘ సంస్కర్త. ముఖ్యంగా తన మౌలిం-ఈ-నిస్వాన్ అనే పత్రిక ద్వారా మహిళల చదువు కోసం, వాళ్ల హక్కుల కోసం చాలా బలంగా పోరాడారు. గుర్తుందా? ఇందాక మనం హితబోధిని అనే పత్రిక గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దాని సంపాదకుడైన షబ్నవీస్ వెంకట్రామ నరసింహారావు గురించి తెలుసుకుందాం. ఆయన కేవలం ఒక పత్రికా సంపాదకుడే కాదు, ఆయన ఒక కవి, ఒక సాహిత్యవేత్త. అంతేకాదు, తన సంస్కారిణి గ్రంథమాల ద్వారా ఎన్నో పుస్తకాలను ప్రచురించి జ్ఞానాన్ని అందరికీ పంచారు. జర్నలిజం అంటే హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకే పరిమితమనుకుంటాం కదా, కాని దాన్ని ఒక చిన్న గ్రామానికి తీసుకెళ్లిన ఇద్దరు అన్నదమ్ముల జంట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీళ్ల కథ నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. ఒద్దిరాజు సోదరులైన సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు ఇనుగుర్తి అనే తమ సొంత గ్రామంలోనే ఒక లైబ్రరీ, ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అక్కడ్నుంచే తెనుగు అనే వారపత్రికను నడిపారు. అది కూడా 1922లో. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఆ కాలంలో అత్యంత ప్రభావవంతమైన, చాలా కాలం నడిచిన ఒక పత్రిక గురించి, దాని వెనుకున్న లెజెండరీ ఎడిటర్ గురించి తెలుసుకుందాం. సురవరం ప్రతాపరెడ్డిగారి గోల్కొండ పత్రిక. ఇది దాదాపు 40 ఏళ్లపాటు తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచింది. 1926లో మొదలై 1966 వరకు నడిచింది. ఆ రోజుల్లో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఇలా ప్రతి అంశంలోనూ ఇది ప్రజల పక్షాన నిలబడి మాట్లాడింది. అయితే ఈ జర్నలిజం ప్రయాణమంతా పూలబాట కాదు. ఆ రోజుల్లో పత్రిక నడపడమనేది చాలా ధైర్యంతో కూడిన పని. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చాలా తీవ్రమైన ఒత్తిళ్లు, ఆంక్షలు ఉండేవి.
నిజాం ప్రభుత్వం పత్రికల స్వేచ్ఛను అణచివేయడానికి ఉపయోగించిన ఒక పవర్ఫుల్ ఆయుధం గస్తీ నిషాన్ 53. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ప్రభుత్వ ఆర్డర్. దీని ప్రకారం పత్రిక పెట్టాలన్నా నడపాలన్నా ఎన్నో కఠినమైన నిబంధనలు ఉండేవి. దీనివల్ల జర్నలిస్టుల పని చాలా ప్రమాదకరంగా మారింది. ఈ ఒత్తిడి ఆచరణలో ఎలా ఉండేదో చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ చూద్దాం. అధికారికంగా నిషేధానికి గురైన మొట్టమొదటి వార్తాపత్రిక కథ ఇది. హైదరాబాద్ రికార్డర్ కథ చూస్తే మనకు ఆనాటి పరిస్థితి అర్థమవుతుంది. 1892లో ఈ పత్రిక అప్పటి బ్రిటిష్ రెసిడెంటును కాస్త ఘాటుగా విమర్శించింది. అంతే, బ్రిటిష్ వాళ్ల ఒత్తిడికి తలొగ్గి నిజాం ప్రభుత్వం వెంటనే ఆ పత్రికను నిషేధించింది. అధికారాన్ని ప్రశ్నిస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఇన్ని కష్టాల మధ్య వాళ్లు చేసిన ప్రయత్నాలు ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? వాళ్లు మనకు ఎలాంటి వారసత్వాన్ని అందించి వెళ్లారు? ఆ శాశ్వత వారసత్వం గురించి ఆలోచిస్తూ ముగిద్దాం. ఇన్ని ఆంక్షలు, సవాళ్లు ఉన్నా కూడా ఈ తొలితరం పత్రికలు తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చాయి. ప్రజల్లో సామాజిక రాజకీయ చైతన్యాన్ని రగిలించాయి. కొత్త సంస్కరణలకు బాటలు వేశాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్న ఆధునిక మీడియాకు అవే బలమైన పునాదులు వేశాయి. ఒక్కసారి ఆలోచించండి, సెన్సార్షిప్, ఎన్నో సవాళ్లు. అయినా సరే వాళ్లు గొంతులేని వాళ్లకోసం గొంతుకయ్యారు. తెలంగాణ భవిష్యత్తునే మార్చారు. మరి వాళ్ల ధైర్యం ఈ రోజుల్లో పత్రికారంగం యొక్క శక్తి గురించి మనకు ఏం నేర్పిస్తోంది? ఆలోచించండి.